నంద్యాల పురపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్. నంద్యాల పట్టణంలో పరిశుభ్రతపై ప్రజల అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమార్ గన్య ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సాయిబాబా నగర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ చేపట్టి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించే విధానంపై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ దుకాణాలు మరియు వ్యాపార సంస్థల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని కొందరు షాప్ యజమానులను హెచ్చరించి ఇకపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చట్టంలో ఎక్కించాలి. ఏరా నాకు అందుబాటులో అందరూ కిరణ్మయ్ వీళ్ళందరూ కూడా అవసరంగా మైకులు తీపిసి పరిశుభ్రత గురించి చెప్పడానికి వచ్చారు. మీరు ఎనికిరాడన్నా కొంచెం ప్లేస్ ఉంది కదా, సైడ్ పూల కుండీలో మొక్కలు పెట్టేది. ఎవరన్నా లోపల రావాలంటే వాడెవడు అడ్డం వెజిటబుల్స్ ఏమీ లేదు, అదొక్కటేనా? ఇక్కడ కూడా రెండు పెట్టారు. అర్థమైందా? ఎవరన్నా ఇప్పుడు పేస్ట్రీస్, కేక్స్ తింటారనుకోండి, వాటి పేపర్ ప్లేట్లో ఇస్తారు కదా, చెత్త కింద మూవ్ అయ్యారు. సో రెండింటికి కూడా రెండు డబ్బాలు నాకు కనపడాలి. బ్లూ డ్రై వేస్ట్, పొడి చెత్తకి గ్రీన్ వెట్ వేస్ట్, మొక్కలు కూడా నీట్గా కనపడాలి. సరేనా? ఈగలేవి ఉండవు. ఆప్యాయతకు నిదర్శనం ఒక టోపీ. ఎండకు ఆయిల్ తక్కువ వాడాలి. నార్మల్ వాటర్ బాటిల్, కంపోస్టింగ్ అయ్యే వాటర్ బాటిల్స్ మాత్రమే సేల్ చేస్తున్నాము. పెద్ద బోర్డు ఇంకా బాగా నడుస్తుంది బిజినెస్. ప్లాస్టిక్ నిషేధం ఈ హోటల్లో పెట్టండి, పెద్ద బోర్డు, ప్లాస్టిక్ నిషేధం. స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసెస్ వల్ల సర్వ్ చేస్తాము. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మాత్రమే ఇక్కడ వాడతాము. కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోండి, ఇలాంటి వాళ్ళు తీసుకుంటే చాలా మంది ఎంకరేజ్ అవుతారు. అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఎక్కడెక్కడ గార్బేజ్ హీప్స్ ఉన్నాయి, లేదు అంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్, అది హాస్పిటల్స్ కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు,
అంటే ప్రతిరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు. ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువగా వచ్చిన చెత్తని కంపోస్ట్ ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్తగా వాళ్ళు డివైడ్ చేయాలి. వాళ్ళు కంపోస్టింగ్ చేసుకోవడానికి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. లేనప్పుడు మున్సిపాలిటీకి మనకి బయోడైజెస్టర్ ఉంది కాబట్టి అక్కడికి అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రతి వారం శనివారం ఒక్కొక్క థీమ్ తీసుకున్నాము. ఈ వారం థీమ్ చూస్తే బైక్ వేస్ట్ జనరేటర్స్ కి అవేర్నెస్ కల్పించడం. అందుకనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి షాప్ కి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ నే వాడాలి అని చెప్పి, అలాగే కవర్స్ కూడా వాటినే ఎక్కువగా మనకి మొక్కజొన్నతో మన ప్రాంతంలో తయారవుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అందరికీ కూడా అడ్వైజరీ నోట్ ఇచ్చాం మనం. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం, తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేయడం, ప్రాపర్ గా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం, స్వచ్ఛ నంద్యాలకి వాళ్ళు సహకరించడం. నంద్యాల పట్టణం విజిబుల్ క్లెన్లీనెస్ ఎవరన్నా చూడగానే చాలా ఆహ్లాదకరంగా కనిపించేటట్టు తీర్చిదిద్దాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ రోజు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తీసుకువెళ్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.